తెలివిగా కేసీఆర్ ఏం చేశాడంటే తెలంగాణ రాష్ట్రంలోకి సిబిఐ రాకుండా శాసనసభలో ఒక తీర్మానం చేశాడు. ఏమని? తెలంగాణ ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతి లేకుండా సిబిఐ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి దర్యాప్తులు నిర్వహించకూడదు అని చెప్పి ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వము తెలంగాణ శాసనసభలో చేసిన తీర్మానాన్ని గౌరవించి రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి తీర్మానాలు చేసినప్పుడు తనంతటగా తానుగా రాకూడదు. అయితే హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకు కానీ ఎవరైనా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసి లేదు రాజకీయ పార్టీలు కోర్టు ద్వారా సిబిఐ విచారణ జరపాలనే ఆదేశాలుంటే మాత్రం ఆ శాసనసభలో చేసిన సిబిఐ మా రాష్ట్రంలోకి ప్రవేశించకూడదు అనేది చెల్లదు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళకి తెలుసు ఆ తీర్మానాన్ని శాసనసభలోనే ఆ ఏదైతే సిబిఐ రాష్ట్రంలో ప్రవేశించకూడదు అనే తీర్మానాన్ని రద్దు చేయొచ్చు కదా. మీకు యంత్రాంగం సరిపడా ఉన్నది కనుక సిబిఐకి అప్పచెప్పచ్చు. సిబిఐ వాళ్ళకి అనుమతి ఇచ్చే విధంగా ఇంకా అనేకమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఇది ప్రపంచ స్థాయి కుంభకోణం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం, నేను ఎప్పుడు కూడా ఎక్కడా వినలేదు, వినబోము, నభూతో నభవిష్యత్తు. ఈ తెలంగాణ ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై ఒక రియల్ ఎస్టేట్ యజమానికి అనధికారికంగా మూసీ మీద వంతెన కట్టుకోమన్నారు. ఏదో కాలిబాటన వంతెన కాదు, కార్లు 2 వరుసల కార్లు వెళ్ళే వంతెన రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా హెచ్ఎండిఏ గ్రేటర్ హైదరాబాదు అధికారుల అనుమతి లేకుండా అనధికారికంగా ఒక పెద్ద బ్రిడ్జి మూసీ మీద నిర్మాణం చేశాడంటే ఇక్కడ 9.5 సంవత్సరాల వరకు ఇప్పటి వరకు జరిగింది ధృతరాష్ట్ర పాలన, గుడ్డి పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన, అరాచక పాలన, నియంతృత్వ పాలన. కేసీఆర్ ఎవరిని కలవడు, మంత్రులని కలవడు, ఎమ్మెల్యేలను కలవడు, ఎంపీలను కలవడు, ఎవరిని కలవడు. ఆయన కేవలం సంతోష్ కుమార్, కవిత, కేటీఆర్, హరీష్ కుటుంబ సభ్యులనే కలుస్తాడు. ఈ కేసీఆర్కున్న అహంభావం నయా నిజాముని తలపించే విధంగా ఉందని ఈ రోజున తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్ యొక్క ఓటమి అది ప్రజలు పట్టుబట్టి కేసీఆర్ని ఓడించాలి, కేసీఆర్ని గద్దె దింపాలి. గద్దె దింపాలంటే ఆఖరి నిమిషంలో నవంబర్ వచ్చేసరికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీనా బీజేపీనా ఎవరైతే దింపగలరని ఆలోచన చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ విజయంగా భావించకూడదు. మనం తెలంగాణ ప్రజలు కేసీఆర్ని గద్దె దింపాలి, ఎవరైతే ఆయన దింపే శక్తి ఉందని ఊహించుకున్నారు, ప్రజల్లో చూశారు. కాంగ్రెస్ పార్టీ అయితే కేసీఆర్ని గ్యారంటీగా గద్దె దింపగలదని చెప్పి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది కాదు, అది కేసీఆర్ పోవాలి, ఒక నియంత పాలన పోవాలి, మళ్ళీ ఆ రోజున రజాకారుల పాలన, గడీల పాలన తలపించే విధంగా ఉంది కేసీఆర్ పాలన. కేసీఆర్ అనేక మంది పాత్రికేయులను అహంభావంతో, అహంకారంతో వాళ్ళను తిట్టడం, దూషించటం, అవమానపరచటం, అలాగే కొన్ని టీవీ ఛానల్ను కూడా నీ కథ తేలుస్తా, నీ సంగతి తేలుస్తానని ప్రజాస్వామ్యంలో అది 4వ స్తంభమైన ఈ మీడియాను కూడా బెదిరించి అదిరించి మీ అంతు చూస్తానని అనటం సమంజసమా? కనుక కేసీఆర్ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఈరోజు సమాంతరంగా సమావేశం పెట్టి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీయే లేదు, నాయకులు అప్పటికే కొంతమంది గోడలు దూకారు, మిగతా దూకటానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నారు.
అక్కడ ఆపసోపాలు పడుతున్నారు. డబ్బులు ఇచ్చి మందు పోసి బిర్యానీ పొట్లాలు ఇవన్నీ పెట్టి తెచ్చినా అసలు అక్కడ సభ జరిగినప్పుడు ప్రజలకు వెళ్ళదు. ఎందుకంటే మీడియా వాళ్ళు కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలంటే ఏమో కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఆయన కోపం వస్తుందని ఎందుకు వెళ్తారు, వెళ్ళరు. ఇంకోటి కేసీఆర్ తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ఆయన నిన్న శాసనసభలో సాగునీటి ప్రాజెక్టుల గురించి చర్చ జరుగుతుంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కుర్చీ ఖాళీ చేశాడు. అక్కడ కుర్చీలో ప్రతిపక్ష నాయకుడు లేడు. కేసీఆర్ శాసనసభకు వెళ్ళలేదు. ఆయన స్థానంలో మరొక ఎమ్మెల్యే వచ్చి కూర్చున్నాడు. నిన్న 12వ తారీఖు శాసనసభకు వెళ్ళటానికి సమయము లేని, ఓపిక లేని కేసీఆర్ నల్గొండ సభకి వెళ్ళటము ద్వారా తెలంగాణ ప్రజలను అవమానపరిచాడని చెప్పి కాంగ్రెస్ పెద్దలు, ప్రజలు కూడా భావిస్తున్నారు. నీదేదైనా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన తర్వాత కేసీఆర్ నోటంబట ఒక్కసారి కూడా వివరణ అనేది రాలేదు. ఈరోజు కూడా కృష్ణా ప్రాజెక్టుల విషయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. ప్రాజెక్టులు కేంద్రానికి అప్పచెప్పారని బీఆర్ఎస్ పార్టీ బుకాయించి సెంటిమెంటు రెచ్చగొట్టి పార్లమెంట్లో 1-2 సీట్లు గెలుచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంది. తెలంగాణ ప్రజల యొక్క తీర్పు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. దేశమంతా జై శ్రీరామ్ అని నినాదం మారుమోగుతుంటే 10 నుంచి 12 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. ఒక 3-4 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలుచుకుంటుంది. ఎంఐఎంకి ఒకటి ఉంది. ఇక ఎంఐఎం విషయానికి వస్తే వాళ్ళు ఎప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటారు. ఆది నుంచి ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి, చెన్నారెడ్డి ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల రోజుల పాటు నాదెళ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయితే ఆ నాదెళ్ల భాస్కరరావు పంచం చేరారు ఎంఐఎం వాళ్ళు. చేరి అప్పట్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీ లేవు ఉమ్మడి రాష్ట్రంలో. నాదెళ్ల భాస్కరరావు నెల రోజులు ముఖ్యమంత్రిగా ఉంటే డక్కన్ మెడికల్ కాలేజ్ తీసుకున్నారు. ఎవరికి అప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీ లేవు. ఆ ఒక్క డక్కన్ మెడికల్ కాలేజీ మీద 1984 నుంచి నేటి వరకు ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళు వేల కోట్లు సంపాదించారు. ఆ విధంగా వాళ్ళదంతా వ్యాపారమే. ఎంఐఎం పార్టీ అంటే వ్యాపారం, వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు. సంస్థలు అక్కడ బడాబాబులకు, ధనిక ముస్లిములకు తప్పనిచ్చి ఆటో డ్రైవర్లు లేదంటే మోటార్ ఫీల్డ్లో ఉన్న పేద ముస్లిములకు వాళ్ళ మెడికల్ కాలేజ్ కానీ వాళ్ళ సంస్థల్లో సీట్లు అనేది ఇవ్వరు. క్రమేణా వాలకం చూస్తుంటే ఎంఐఎం పార్టీ కేసీఆర్ని, టీఆర్ఎస్ని వదిలేసి కాంగ్రెస్ పార్టీతో జతకట్టే పరిస్థితి కనపడుతూ ఉంది. వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీతో మిత్రులు. కాంగ్రెస్ కూడా చక్కటి వాతావరణం కల్పిస్తున్నారు. ప్రోటెం స్పీకర్గా అత్యంత సీనియరు, వయసు పరంగా పెద్దవాడు పోచారం శ్రీనివాసరెడ్డిని ప్రోటెం స్పీకర్గా పెట్టకుండా అక్బరుద్దీన్ ఓవైసీని ఎప్పుడైతే పెట్టారో ఎంఐఎం పార్టీ వాళ్ళని దూవుతున్నారు. ఎంఐఎం పార్టీ వాళ్ళని దూవి త్వరలో గ్రేటర్ హైదరాబాదులో ఇప్పటికే 20 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్, టీఆర్ఎస్ నుంచి గోడలు దూకటానికి సిద్ధం. త్వరలో బీఆర్ఎస్ మేయరు విజయలక్ష్మి, కేశవరావు కుమార్తె, ఆమె పదవిని కోల్పోయిన ఆశ్చర్యం లేదు. ఎంఐఎం ఈ కార్పొరేటర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి జంప్ చేసి వచ్చిన కార్పొరేటర్లు కలిస్తే త్వరలో ఒక ముహూర్తం పెట్టి రాబోయే 2 సంవత్సరాలు కాంగ్రెస్
ఎంఐఎం కలిసి గ్రేటర్ హైదరాబాద్ని పరిపాలించబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడ సంకేతాలు కూడా అలాగే ఉన్నాయి. గతంలో మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్, ఆయన లాంటి వ్యక్తులు కూడా ఉద్యమకారుడు, యువకుడు, మేయర్గా పనిచేశాడు. ఉప్పల్ బీఆర్ఎస్ సీట్ ఆశించాడు, ఆయనకి పరాభవం జరిగింది. బొంతు రామ్మోహన్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో చేరి నాకు సికింద్రాబాద్ సీటు కానీ అలా మల్కాజిగిరి సీటు కానీ అడుగుతున్నాడు. ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. భవిష్యత్తు లేని పార్టీ ఏదో ఒక రకంగా బతికించుకునే ప్రయత్నం, ఉనికిని కాపాడుకునే ప్రయత్నం. ఇది బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక లిమిటెడ్ కంపెనీలా నడుస్తూ ఉంది.